Hi friends, welcome back to our channel at the rate all in one dolly. Please like, share and subscribe our channel. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి మనం పొనగంటి ఆకు ఫ్రై అండి. ఇది ఎంతో మంచిది హెల్త్కి. అది ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తాను చూడండి. ముందుగా పొనగంటి ఆకు తీసుకుని దాన్ని చక్కగా కట్ చేసేసుకోవాలండి. చూపించిన విధంగా కట్ చేసుకుని చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ముందు ఏరేసుకుని తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత వాష్ చేసుకోవాలండి. చూపించిన విధంగా నీట్గా వాష్ చేసుకున్నాక మనం పొయ్యి మీద బాండీ పెట్టుకుని ముందుగా గంట ముందు నానబెట్టిన కందిపప్పు ఉంటాయి కదా, వాటిని తీసుకుని బాండీలో వేసుకోవాలి. వాష్ చేసుకున్నటువంటి పొన్నగంటి కూరని తీసుకుని ఈ బాండీలో వేసేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే మళ్ళీ మీకు వీడియో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇట్లాగా మనం తర్వాత స్టవ్ వెలిగించేసుకుని దాని మీద బాండీ పెట్టేసుకుని ఈ కందిపప్పు ఈ పొనగంటాకు రెండు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న కొంచెం వాటర్ పోసుకుని దానిపైన మూత పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇదండి దీనిలో ఉన్న టేస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇది కారపొడి మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తినే శనగపప్పు అంటారు కదా, పుట్నాల పప్పు, అది కొంచెం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు పానీపూరి చాట్ ఎలా చేయాలో అది కూడా మన దాంట్లో లాంగ్ వీడియో ఉంది, చూడండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇది మనం ఇంట్లో పట్టించిన కారమేనండి. ఈసారి నీకు కారం ఎలా పట్టించాలో కూడా ఇంట్లో చూపిస్తాను మీకు. తర్వాత కొంచెం జీలకర్ర, టేస్ట్ అంతా ఇక్కడేనండి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కొన్ని తీసుకోవాలి, ఒలుచుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కారపొడికి మనం చేసే విధానం. ఇది వేస్తే పొనగంటాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినవచ్చు, చాలా మంచిది హెల్త్కి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అందులో. ఇదండి కారపొడి, ఇలా తయారవుతుంది. అప్పుడప్పుడు తయారు చేసుకుని వేసుకుంటే అసలు టేస్ట్ బాగుంటుంది. అసలు ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ డాలీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు వచ్చేసి ఈ కారపొడిని తయారు చేసుకున్నాక మనకు ఆల్రెడీ ఉడుగుతూ ఉన్నటువంటి ఆ పొన్నగంటి ఆకులో వేసుకోవాలండి. ఆ కారపొడి ఎంత కారం కావాలంటే దాన్ని బట్టి మనం వేసుకోవాలి. తర్వాత నీట్గా దాన్నంతా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి బాగా ఫ్రై అయిపోవాలి. అసలు ఎక్కడ కొంచెం కూడా నీరు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్లో కాకరకాయ అసలు ఎలా చేదు లేకుండా చేసుకోవాలో చూపించాను. అలా చేసుకోండి. మీకు తర్వాత రోటి పచ్చళ్ళు ఉన్నాయండి మన ఛానల్లో. రోటి పచ్చడి కూడా ట్రై చేయండి, చాలా మంచిది కదా రోట్లో నూరుకున్న పచ్చడి అయితే. తర్వాత ఇంకా మన ఛానల్లో ఇంకా షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి. ఇట్లా చూపిస్తున్న విధంగా చక్కగా అట్లాగా పొడిలాడుతూ రావాలండి ఫ్రై మొత్తం. తర్వాత మనం సర్వింగ్ చేసుకోవటమే బౌల్ తీసుకుని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం.